రామ 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 గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా మానేస్తున్నారని ప్రమాణం చేస్తున్నట్లు లెక్క. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా మానేస్తున్నారని స్వామి ప్రమాణం చేస్తున్నట్లు లెక్క. స్వామి మా ప్రమాణాన్ని స్వీకరించుగాక. జై సాయిరామ్. ఏమనుకోకండి మరి 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 ఎవడు ఇప్పుడు డాక్టరు షుగర్ తినద్దు అన్నాడు, స్వీట్ తినద్దు అన్నాడు, తప్పదు, ఇన్సులిన్ తప్పదు. ఇంకా ఆ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, పాపం ఆహాకారాలు చేస్తున్నట్టుగా నటిస్తోంది మాయా సీతాదేవి. ఒక్క పక్షి చూసిందండి. ఏ పక్షిది? గట్టిగా ఎవరు చూసారండి? గరుడమై గరుడమై వడివడిగా వచ్చే జటాయువు జటాయువు సీతనే చూసే. రామా రామా అంటూ ఆర్తనాదములు మిన్నంటే రోమ రోమమగు జటాయువు తనువు తనువు తల్లడిల్లి తల్లి ఏమీ కష్టము అని వెంబడించే జటాయువు. రాక్షసుడైన రావణాసురుడు వధించే జటాయువు రెండు రెక్కలన్ పడిపోయింది, రక్తశక్తమై కింద పడిపోయిందండి. అంటే రాముడి కార్యం ఎలా చెయ్యాలో, సాయి సేవ ఎలా చెయ్యాలో, స్వామిని ఎట్లా మదిలో నిలుపుకోవాలో, రామతత్వం అంటే ఏమిటో, సాయి తత్వం అంటే ఏంటో ఇక్కడ మనం బాగా గుర్తెరగాలి. రక్తశక్తమైంది, కొన ఊపిరితో ఉన్నది. రాముడు రాలేదు. జటాయు ఎవరండి? దశరథ మహారాజుని యొక్క ప్రియ మిత్రుడు. అయ్యో నా బిడ్డ వంటి వాడు రాముడు, నా కోడల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారే అన్నంతగా రోదనతో వేదనతో ఆవేదనతో ఆర్తనాదాలు చేస్తూ ఒక పక్క నొప్పితో భరించలేని రక్తశక్తమైనటువంటి దేహంతో కింద పరుండి ఉంటే ఎట్లాగైనా ఏంటి నిలబెట్టుకోవాలండి? ఇప్పుడు ఏం నిలబెట్టుకోవాలండి? తల్లి, మహాతల్లి, అమ్మవారు స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీమాత జానకీమాతని ఆ తుచ్చుడైనటువంటి రావణ బ్రహ్మ తీసుకొని పోతున్నాడు. రామా ఇటుపక్క దక్షిణ దిక్కుగా వెళ్తున్నాడు అని నేను చెప్పడానికి నేను బతికుండాలని పాపం ఏం చేసింది తెలుసండి? రక్తం ఆగాలని, రక్తస్రావం ఆగాలని పాపం రెక్కలు తగినటువంటి ఆ శరీరంతో ఇసుకలో పొర్లి రామా 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 రామ నీకైనా ప్రాణము నిలవాలంటే రాముడు వచ్చిన తర్వాత జటాయు యొక్క తలను తన ఒడిలో పెట్టుకున్న తర్వాత జటాయు చెప్పినటువంటి ఆ తుది మాటలను, తుది పలుకులను విన్న తర్వాత తన తండ్రికి కూడా దహన సంస్కారము తన చేతితో చేయలేదు, కానీ అపరమైన సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం నుండి శ్రీరామచంద్రమూర్తి తన చేతులతో తల్ల కొరివిని జటాయుకు పెట్టి పితృ యొక్క రుణాన్ని తెచ్చుకున్నట్టు రామచంద్రమూర్తికి మనం గట్టిగా మన హర్షధ్వానములతో మన కృతజ్ఞతలు తెలియజేయాలి. రామ కార్యము ఎట్లా నెరవేర్చాలో నేర్చుకోవాలి. అదండి రక్తము పోని ప్రాణము పోయిని నా స్వామి సేవకై అనగలమా? అంత దమ్మున్నదా? అంత ధైర్యం ఉన్నదా? అంత శక్తి ఉన్నదా? ఉన్నవి లేదు అని మనం నటిస్తూ ఉన్నాం. లేదు 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 అని మనం నటిస్తూ ఉన్నాం, కానీ ఉన్నది మనలో ఉంది. కాబట్టే గత 5-6 రోజులుగా ఎంతమంది ఎక్కడో మనం చెప్తే 1000 మంది రావచ్చు, కానీ ఇక్కడ ఎందుకు కూర్చుని 100 మందో 50 మందో 60 మందో 150 మందో నిఖార్సుగా జీవితంలో భగవద్భక్తి తత్వముతో పరివర్తన దిశగా జీవితాల్ని సాధనలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి తపోనిధులైనటువంటి ముని వేషధారులందరూ సాధారణమైన భక్తజనంగా ఈ మందిరంలో గత 6 రోజులుగా కూర్చున్న విషయాన్ని స్వామి దగ్గర నేను స్వామి విన్నవిస్తున్నాను. ఇంకో జంతువు కూడా మనం ఇక్కడ పోలిక తీసుకోవాలి. ఎట్లా సేవ చేయాలి, ఎట్లా సేవ చేయకూడదు వినాలి. చాలా జాగ్రత్తగా వినండి. మాయలేడీ వేషం ధరించినటువంటి, గట్టిగా మాయలేడీ వేషం ధరించినటువంటి బంగారు లేడీ వేషంలో వచ్చాడు. అప్పుడు కోరుకున్నారు సీతమ్మ వారు, ఆ లేడీ కావాలి, లేడీ కావాలి, లేడీ కావాలి. ఎవరు వెళ్ళారండి? రాముడు వెళ్ళాడా, లక్ష్మణుడు వెళ్ళాడా? చెప్పండి. రాముడే ఎప్పుడూ తన భార్య యొక్క కోరిక తీర్చడానికి, తన భార్యను ఆదుకోవడానికి, తన భార్యను అటెండ్ అవ్వడానికి భర్తే వెళ్ళాలి. నేనే రావాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళవా అనకూడదు. ఇది రూల్.